పంతులు గారు లగ్న పత్రిక చదివిన తర్వాత లగ్న పత్రిక చదవడం పూర్తయింది. ఇప్పుడు అబ్బాయికి అమ్మాయికి బట్టలు పెట్టి నోరు తీపి చేసుకోండి అని చెప్పి అంటూ ఉంటారు. ఇక దాంతో సత్యని లహరిని పక్కపక్కన కూర్చోబెట్టి ఆనంద భైరవి వనజరావు వీళ్ళిద్దరూ కూడా బట్టలు పెడుతూ ఉంటారు. ఆ తర్వాత సత్య లహరి ఇద్దరు ఒకరికొకరు స్వీట్ తినిపించుకుంటూ ఉంటారు. లగ్న పత్రిక రాయడం పూర్తయిన తర్వాత శరణ్య లహరి ఇద్దరు కూడా గదిలోకి వెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటారు. వదిన, ఆ మహేష్ గారు బతికి ఉండడం ఏంటి, సత్యకు ఫోన్ చేయడం ఏంటి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు శరణ్య ఆ మహేష్ గారు బతికి ఉన్నాడంటే నేను 1% కూడా నమ్మను, ఎందుకంటే వాడు చచ్చాడు అని అంటూ ఉంటుంది. కానీ సత్యకు ఫోన్ చేసినప్పుడు తన తమ్ముడు గొంతు సత్య గుర్తుపట్టడా? పైగా సత్య పోలీస్ ఆఫీసర్ కూడా కదా, మరి అతను బతికి ఉండడం ఏంటి అని చెప్పి అంటూ ఉంటే లేదు లహరి, వాడు బతికే ఛాన్స్ అసలు లేదు, ఎందుకంటే నా చేతులతో నేనే వాడిని పూడ్చిపెట్టాను కదా అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది. అప్పుడు అక్కడికి వచ్చిన సత్య వాళ్ళిద్దరి వైపు కోపంగా చూస్తూ ఉంటాడు. ఇక సత్య వాళ్ళ మాటలు వినడంతో లహరి టెన్షన్గా చూస్తూ ఉంటే శరణ్య కూడా వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ సత్య ఉండడంతో శరణ్య కూడా టెన్షన్ పడుతూ ఉంటుంది. మరి లహరి శరణ్య ఇద్దరు రెడ్ హ్యాండెడ్గా సత్యకు దొరికిపోయారా? ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.